అమ్మో ఏమైందిరా? ఈ దెబ్బలేమిట్రా బాబు? అమ్మో ఈ నెత్తురేమిట్రా? అమ్మా నాకు తగిలే ఈ దెబ్బలు పెద్ద లెక్కలోవి కావమ్మా. ఆ శేఖర్ గారిని వాడి తొత్తుల్ని ఒక పట్టు వదిలాను. ఈ జన్మలో నన్ను మర్చిపోలేరు. నా కడుపు మంట ఇప్పుడు చల్లారిందమ్మా. నీ కడుపు మంట చల్లారిందని ఆనందిస్తున్నా, కానీ మా గుండెల్లో నువ్వు పెట్టబోయే చిచ్చును గమనించటం లేదు. పూర్ణ, మనకున్నది ఒక్కడే కొడుకని ఇంతకాలం ఎంతో గారాభంగా పెంచుకున్నాం. కానీ నీ కొడుకు నీకు దూరమయ్యే రోజు దగ్గర పడిందే. అవును, ఈ కొడుకు మనకున్నా ఇక లేనట్టేనే. ఏమిటండి ఆ మాటలు? జరుగుతున్న వాటికే నా తల బద్దలైపోతుంది. అలాంటిది కన్న బిడ్డ దూరం అవుతాడని కన్న తండ్రి మీరే అంటుంటే విని భరించలేకపోతున్నాను. రవిని ఎలాగైనా కాపాడండి. ఈ కావేశాల నుంచి కార్పణ్యాల నుంచి నా బిడ్డను ఎక్కడికైనా దూరంగా పంపించేయండి. లాభం లేదు పూర్ణ, వాణ్ణిక నేను కాపాడలేను. మొండితనంతో నీ కొడుకు ఒక రాక్షసుడితో యుద్ధానికి తలపడ్డాడు. ఆ రాక్షసుడిని ఇంతకాలం నేను బుజ్జగిస్తూ వచ్చాను. ఇక నా వల్ల కాదు. పూర్ణ, నీ భర్త ఒక గొప్ప న్యాయాధిపతి అని నువ్వు గర్వపడొచ్చేమో, కానీ ఆ రాక్షసుడు బారి నుంచి కన్న బిడ్డను రక్షించుకోలేని చేతకాని వాడిని నేను. నాన్నగారు, పిరికి మాటలు మాట్లాడకండి. 10 మందిని మోసం చేసి 10 లక్షలు గడించి 10 మేళ్లు కట్టించంత మాత్రాన ఆ పావనమూర్తి మహారాక్షసుడు కాదు. వాడిని మింగేత శక్తి సామర్థ్యాలు లేవు. అలాంటి దుర్మార్గులకి దుష్టులకి మీలాంటి వారు కూడా భయపడుతున్నారంటే ఇక ఈ భూమి మీద మంచికి మానవత్వానికి స్థానమే లేదు. ఒరే బాబు, చేసినంత వరకు చాలేరా ఈ సంఘ సేవ? నీ చేతులు కాళ్ళు కట్టేసి ఇంట్లో పడేయటానికి నువ్వు చిన్నపిల్లాడివి కాదురా. నాకే నీతులు చెప్పేంత పెద్దవాడివి అయిపోయావు. అందుకేరా చేతులు పట్టుకుని ప్రాధేయపడుతున్నాను రా. ఇక ముందు ఇంటి దగ్గరే ఉంటానని, ఎవరితోనూ దుడుకుగా ప్రవర్తించనని నాకు మాట ఇవ్వరా. రవి, ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? ఆయన కంట తడి పెట్టడం నేను ఇంతవరకు చూడలేదు. అలాంటిది ఆయనే కరిగిపోయి కాళ్ళ వేళ్ల పడుతుంటే నీ గుండె కరగలేదట్రా. ఏమండి, మనం కన్నది మనసున్న మనిషిని కాదండి, బండరాయిని. వాడి మంచి కోరి ఇంత చెప్తున్నా మన గురించి ఆలోచించని వాడి గురించి మనం ఎందుకండి బాధపడతాం? ఇలాంటి వాడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. మనకు అసలు కొడుకే పుట్టలేదనుకుందాం, పుట్టిన ఆడాడే చచ్చాడనుకుందాం. నేను మీ బిడ్డనమ్మా. మనసున్న మనుషులు కడుపును పుట్టాను, బండరాయను కాను. మీ మనసు నొప్పించేందుకు నన్ను క్షమించమ్మా. నాన్నగారు, ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టే చేస్తానని మనస్ఫూర్తిగా మీకు ప్రమాణం చేసి చెప్తున్నాను. బాబు, బాబు, బాబు. ఈశ్వర్, నీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను, కానీ ఏ ఒక్కరూ నాకు చెయ్యూతనివ్వలేదు. కన్న తండ్రే నా కాళ్ళకు సంకిలి వేశాడు. నేను ఓడిపోయాను. ఈశ్వర్, నన్ను క్షమించు. రవి, నా జీవితం జారుడు బండ లాంటిది. పాతాళంలో పడి పత్రమైపోవాలి తప్ప నిలకడగా ఒక చోట నిలబడే అవకాశం నాకు లేదు. నా గురించి ఆలోచించి నీ బ్రతుకును నాశనం చేసుకోకు. ఇప్పటికే నా వల్ల నీకు చాలా అపకారం జరిగిపోయిందిరా. నా నుంచి దూరంగా వెళ్ళిపో. నా నీడ కూడా నీ మీద పడకూడదురా. వెళ్ళిపో, వెళ్ళిపో. ఈశ్వర్, నేను నీకు దూరంగా వెళ్ళిపోవటం ఏమిట్రా? అవే మాటలు. ప్లీజ్ ఊరుకోరా, ఊరుకో. నాయనా ఈశ్వర్, ఊరుకో బాబు, ఊరుకో. జరిగిన దానికి మేమందరం బాధపడుతున్నాం. పోయింది కాళ్ళని తెచ్చివ్వలేం, కానీ నీకు నీ కుటుంబానికి ఏ లోటు రానివ్వం. గుండె చెక్కి పట్టుకు. రింగ్ రోడ్ కాడి నుంచి మా పేదర్ గారింటికి 10 రూపాయలు అన్నాను. కాదు, ఇంకో పావులో ఎక్కువ అన్నావు. సరే అన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో పావులు అడిగితే ఇవ్వడానికి నేనే షోలో పువ్వు పెట్టుకున్నాను అనుకున్నావా? నా పేరు నాగన్న కాదు, నాగేశ్వరరావు.
ఏమిటయ్యా నాగేశ్వరరావు, ఏమిటి హడావిడి, ఏమిటివన్నీ? అందుకే మిమ్మల్ని ఎప్పుడు కళ్ళజోడు పెట్టుకోమని చెప్పేది. అవి పూలండి, ఇవి పళ్ళండి. అవును, ఏం చేస్తున్నారు? పనేం లేదు, గోల్డ్కి వెళ్ళుకుంటున్నా. అది కనపడతానే ఉంది, అందుకే కొత్త కేసు పెట్టుకొచ్చా. కొత్త కేసా? పార్టీ ఎక్కడ? ఏది? పార్టీని తీసుకొచ్చి సరాసరి మీ చేతిలో పెడితే ఆ తర్వాత నా చెవిలో పువ్వు పెడదామని చూస్తున్నారా? ఆ పప్పులేం ఉడకో. అందుకే ముందు పూలు పళ్ళు, తర్వాతే పార్టీ. ఇదిగో నాగేశ్వరరావు, కేసు తెమ్మని నేను అడగలేదయ్యా, నువ్వే తెచ్చానంటున్నావు. తెస్తే లేకపోతే పో. ఓయ్ 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 ఆగండి. ఓయ్ 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 ఇదేనండి మీ చదువుకున్న వాళ్ళతో వచ్చిన చిక్కు. వ్యాపారాన్ని వ్యవహారం అనుకుంటారు, వ్యవహారాన్ని వ్యాపారం అనుకుంటారు. రేయ్, ఆ పూలు పళ్ళు అక్కడ పెట్టిపోరా, నీ వ్యాపారం అయిపోయిందిగా. ఇప్పుడు నేను వచ్చింది మీతో వ్యాపారానికి. వ్యాపారం చేయడానికి నేను ఏమన్నా చింతపండు అమ్మేవాళ్ళనుకున్నావా? లాయండి. ఆడికాడి చింతపండు ఉంది, అమ్ముకుంటున్నాడు. మీకు ఆడ పట్టా ఉంది, నేను కొనుక్కుంటున్నాను. ఇది వ్యాపారమే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, నేను మీకు కేసులు అట్టుకొస్తాను. 30 వంతు నాది, పావలా మీది. ఏమిటి కేసు చేసేది నేను, నాకు పావలా, నీకు 30? 20 పైసలకు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అసలు ఏంటండి మీరు చేసే కేసు? మొత్తం లిటికేసినంతా నేనే చెప్తున్నాగా. మీరు ఒప్పుకుంటారా, లేకపోతే అరండాలపేట అబద్ధాల దగ్గరికి వెళ్ళమంటారా? ఆయన అయితే 5 పైసలకే ఒప్పుకుంటాడు. మనసా, వీడు చెప్పేది నిజమే. ఎందుకైనా మంచిది, ఒప్పేసుకో ఒప్పేసుకో. ఎంతకీ ఒప్పుకున్నట్టేనా? లేక చేస్తానా? అలాగే కాని. అమ్మయ్యా, ఇందా ఈ ఎంటికే తినండి. నాకు బాగా తినండి, మా నాయన తినండి. తినండి. వీడు పావలా కూడా ఇచ్చేట్లేడు. పాడు సినిమా, ఒక పాట లేదు, ఒక ఫైట్ లేదు. ఏమిటి ఆగిపోయారేమిటి? లోపల మీ ఆయన ఉన్నట్టున్నాడుగా. ఆయన ఎప్పుడు అక్కడే ఉంటాడు, భయం లేదు. లోపలికి రండి. ఏమయ్యా, ఇంకా భుంచలేదా? ఏమిటి రాస్తున్నావు? రామకోట, వచ్చిన పుణ్యం చాలు గాని ఇహ పడుకో. రవి, నా చెల్లెలు రా, నా చెల్లెలు, నా చెల్లెలు రా. నాన్నగారు, నాన్నగారు. ఈ ప్రపంచంలో నాకున్న ఒక్కగానొక్క స్నేహితుడు ఈశ్వర్. అతను చనిపోయాడు. బ్లేడుతో రక్తనాళాలు కోసుకుని రక్తం కారిపోతూ ఉంటే చూసే దిక్కు లేక చనిపోయాడు. తన చుట్టూ ఉన్న కొంతమంది మనుషుల దురాగతాలకు బలైపోయాడు. ఇక మిగిలింది అతని చెల్లెలు పద్మ. నాన్న వాళ్ళని కోల్పోయిన అనాథ. ఆమె బాధ్యత నేను స్వీకరించాను నాన్నగారు. ఆమెకి ఏ లోటు రాకుండా చూస్తానని, పెళ్లి చేసి ఆమెకు మంచి జీవితాన్ని ఏర్పాటు చేస్తానని నా స్నేహితుడికి మాటిచ్చాను. మాట నిలబెట్టుకోవడం నా బాధ్యత, కానీ నా బాధ్యతని మీ మీద పెట్టలేను. అందుకే పద్మను ఎక్కడైనా ఉంచి ఆమెకు దారి చూపించాలని ప్రయత్నిస్తాను. వస్తాను నాన్నగారు, వస్తానమ్మా. అమ్మా పద్మ, రామ్మ, లోపలికి రామ్మ. రామ్మ,
పూర్ణ, అచ్చటా ముచ్చటా తీర్చుకోవటానికి మనకు ఒక ఆడపిల్ల లేకుండా పోయింది అని ఇంతకాలం బాధపడ్డావుగా. ఇదిగో పద్మా ఇక నుంచి నీ బిడ్డ. ఇప్పటి నుంచి ఈమె ఆలనా పాలన అంతా నీదే. రామ్మా. నాన్నగారు, పిల్లలు మంచి పని చేస్తుంటే ఏ తండ్రి ఆనందించడు? టేక్ ఇట్ ఈజీ. టేక్ ఇట్ ఈజీ.